दिलदार टीम दिन रात जूम పైసలు రావాలి కిడ్నీలు అమ్మిన పైసలు రావాలి నా పేరు నరసింహ ఇంటి పేరు రణసింహ నా తోటి ఉన్న సేన మా పెంచుకొని డాడీ జోజో నిజంగా వాడి కదమ్మా కోవమ్మా అది మనం ఉంటే పట్టదమ్మా దీన్నేమంటారు పిండేమంటారా లోలేకే బాల్ అంటే చల్లగుండు ఇదేంట్రా అయితే అరే నీ అయితే వీడియో బ్యాక్కుంటుంటే ముందరికైతే రాకపోతుంటే ఫస్ట్ టైం ఫ్రీలోకి వచ్చిన మన దుడ్లాలంటే ఎట్లున్నారా दिलदार टीम दिन रात जूम చూస్తూనే ఉంటాం యాడ్సే ఉంటాం చలో ఇన్ని రోజులు బ్యాక్ సైడ్ ఉంటే అసలు ఫేమ్ లో కాకపోతే ఇంతవరకు ఫేమ్ లో ఒక్కరు రాలేగో ఛానల్ అన్న వాళ్ళది అందరికి అన్న వాళ్ళది ఛానల్ ఇక అందరం మంచి చేస్తాం అనుకుంటున్నాం రాగుని కొంచెం ది నెక్స్ట్ డే ఏమైంది లక్ష అంటే ఒక లక్ష అంటే తక్కువ మాట్లాడాలి ఈ గణేష్ రాలే కూడా ఇల్లు అమ్ముతురా లక్షన్నర 1,50,000 రూపాయలంట ఒక రెండు కిడ్నీలు అమ్మిన పైసలు రావాలి అంత రేడి చెప్తున్నా లక్ష చెప్తున్నా తీసుకున్నా నీ గిన్నెలు అమ్ము నా గిన్నెలు అమ్ము పెట్టేద్దాం గణేష్ నీ గిన్నెలు అమ్ము నా గిన్నెలు అమ్ము పెట్టేద్దాం గణేష్ ఏమన్నారా తమ్ముడు మన గల్లీలో పెట్టలేదురా అరే నరసింహన్ ఎప్పుడు తప్పు ఎప్పుడు నా పేరు నరసింహ ఇంటి పేరు రణసింహ నా తోటి ఉన్న సేన ఓ రా నేను సార్ అన్న చెట్లు మా పెద్ద మనిషి ఎపిసోడ్ గణేష్ వస్తుంది అంటే మనం ఒకటి జననం ఒకటి మరణం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు గణనాథుడు శంకరుని కొడుకురో గణనాథుడు నువ్వు ఎలా చెప్పావు తెలుసా ఆకిస్ పాక్ పాకిజాక్ సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు పొద్దుగాల వచ్చినావు బాయ్స్ పొద్దుగాల ఎన్ని గంటలకు వచ్చినాం తెలుసా అన్న ఎన్ని గంటలకు వచ్చినా మేబీ 11:30కి ఏమి వచ్చినాము 11:30కి వచ్చినాం టైం ఎంత అవుతుంది చూడటం ఫోన్లో చూసుకుంటాము 7:14 అవుతుంది టైం 7:14 అవుతుంది టైం వచ్చే వరకు ఈ టైం అయింది మనలో రెండు సెట్ చేస్తారేమో అనుకున్నా అప్పటికప్పుడు మనలో చెప్పే మాటలు చెప్తే ఫ్యూజులు ఎగిరిపోయాను ఆఫ్టర్నూన్ వచ్చాను నేను అంటే మిడిల్ వచ్చిన అంటే మార్నింగ్ షిఫ్ట్ పోయి సార్తో ఇడ్లీని అంటే పర్మిషన్ తీసుకొని వచ్చే వరకు లేట్ అయిపోయింది మన వాళ్ళందరూ అప్పుడప్పుడు
చూసారేమో సెట్ చేస్తారేమో అనుకున్నా పోయేవారు కానీ నన్నే డల్ చేసేసి మొత్తం డైలీ డల్ అయిపోయాడు దాటితే వేసేస్తాను అందుకే కడపనే లేపేసా సూపర్ అదే చెప్పాల్సింది మా పెంచుకొని డాడీ జో 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 నిజంగా పాడి కదమ్మా కోవమ్మా అది మనం ఉంటే పట్టదమ్మా అది సాస్ సాస్ చిల్లీ సాస్ చిల్లీ సాస్ 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 అదే సాస్ సాస్ మరి దీన్ని ఏమంటారు పిండి ఏమంటారా మరి దీన్ని ఏమంటారు పిండి ఏమంటారా చిన్నమంటారా లోడైతే బాల్ లోడైతే బాల్ శుక్రన్ ఏం చెప్పు చెప్పు లాస్ట్ టైం శుక్రన్ ఏమన్నా చెప్పు మంచిది మంచిది అంటున్నా మంచిది మంచిది అంటున్నా మంచిది మంచిది శుక్రియా అంటే సరే మీరు మాట శుక్రియా అంటే అచ్చాయి అంటే మంచిగా ఉంది శుక్రియా అంటే చల్లగుండు చల్లగుండు ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా ना बोला ना क्या बोलो शुक्रिया बोलना क्या बोलो उसको बोलो थैंक यू उसको बोला एक बार भाई भाई तूने खाने के लिए शुक्रिया बोल के बोला अच्छे रहे अच्छा अच्छे शुक्रिया बोल के సరే అన్న ఇక మనం అయితే మన గణేష్ మన వినాయకుడు మనం తీసుకుంటాం డైరెక్ట్ ఎప్పుడు తీసుకుంటామంటే 25th 25th రోజు వచ్చి మనం గణేషుని అయితే తీసుకొని పోతాం అప్పుడు రివీల్ చేస్తాం మీకు టోచర్ పైన ఉంటుంది మన అలాగుంటుంది చూడరు మన హరిక రాజా అంటే తెలుసుగా అలాగుంటుంది మన गाइस చూసినా బిల్ చూడడం బిల్ అయిపోయింది మన మైకిల్ లక్ష్యం జర బిజీ ఉండవు ఫుల్ వర్షం పడుతుంది వస్తున్నాడు ఆమ్రేల కింద నిల్చొని అంటాడు చలో మన వినాయకుడు అయితే మన వినాయకుడు అయితే మన దగ్గరకు వచ్చేసింది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ నర్సింగ్ ఇంటర్వ్యూ కావాలంటే కింద కామెంట్ కొట్టండి డైరెక్ట్ ఆడ దిగాల